హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సొరపొట్టు చేస్తున్నాను. అలాగే మా ఇంటి పక్కన పిల్లలు వచ్చారు. వీడి పేరేమో యశు, దీని పేరేమో తేజు అనమాట. ఈరోజు నేను సొరపొట్టు చేస్తున్నాను. ఈరోజు ఏమంట సొరపొట్టు ఈరోజు సరే ముందుగా మనం పొయ్యి వెలిగించుకున్నాము. అలాగే నూనె పోసుకోవాలి. ఇప్పుడు మనకి సొరపొట్టు కావాల్సింది ఇది సొరపెట్టు అనమాట. మనం తెచ్చుకుని శుభ్రంగా తోకలో ఈకలు తీసేసి ఉడకపెట్టుకుని గట్టిగా అంతకు పై తీసేసి క్లీన్ చేసుకున్నది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిబొందు కంపల్సరీ ఉండాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చెక్క, లవంగం వేసి మెత్తగా నూరుకోవాలి. అలాగే పసుపు, కారం, అలాగే సాల్ట్. ఇప్పుడు మనం నూనె వేసాం కదా, ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇవి వేగాలన్నమాట మంచిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపల అవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే మనం నూరు పెట్టుకున్న పేస్ట్ అన్నమాట. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఉల్లిబొందు, అలాగే కొంచెం కొత్తిమీర. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, ఒక 2 స్పూన్ల కారం మన తగినంత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో మొత్తం కొంచెం అన్నీ కలిపేసి ఉంచితే దీంట్లో కొంచెం పట్టిద్ది అనమాట. దీంట్లో ముళ్ళు ఉండదు. ఈ సొరపొట్టులో మనకి నవలి తినేయచ్చు అనమాట ఇవి. అదే మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి? తినలేదా? ఇవి చాలా బాగుంటుంది. దీంట్లో ముళ్ళు ఉండవు నాన్న. తెలుసు, ముళ్ళు ఉండవని, కానీ తినలేదా? బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. తేజు తర్వాత నువ్వే చేయాలి పెద్ద అయితే చక్కగా. ఇప్పుడే వంటలు చేస్తా అంటుందా? బంగాళదుంప కూర చేస్తావా? చేసి. ఏం సైలెంట్గా ఉన్నావు? సరే, ఇప్పుడు ఇది కలిపేసుకుని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగం వేగినాయి కదా, అలాగే ఇప్పుడు ఉల్లిబొందు, ఈ టైం ఉల్లిబొందు కూడా వేసుకోవాలి మనం. ఇది బాగా వేగాలన్నమాట. ఎంత వేగాలి. ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తున్నావు నువ్వు? 5th నువ్వు 4th వెళ్తున్నావు. సెలవులు అయిపోయినాయి. ఇంకా సెలవులు అయిపోయినాయి. రేపు నుంచి స్కూల్స్. సరే, ఇప్పుడు ఇవి వేగినాయి అనమాట. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం దాంట్లో వేసాం కదా సాల్ట్, అలాగే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎంత మంచిగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట. దాంట్లో కొద్దిగా వేసాను పసుపు, అలాగే దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఇది శుభ్రంగా వేగిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఇది ఉంది కదా, కలిపి పెట్టుకున్న ఉడకపెట్టుకున్న సొరపొట్టు ఉంది కదా,
అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ పట్టింది అనమాట, మనం చూసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకోకూడదు, ఇలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇది బాగా ఏగాలన్నమాట, మనకి అడుగంటకుండా వేపుకోవాలి. సిమ్లో, మన గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టుకోవాలి. పుల్లటి పొయ్యి అయితే దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంట వస్తుంది. ఇప్పుడు మనం కొట్టుకూర చక్కగా ఇట్లా వేగిపోయింది, అది చక్కగా దగ్గరుండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అలాగే మన పొయ్యి దగ్గరే ఉండాలన్నమాట. ఇదిగోండి, దీంట్లో ఉప్పులు కారాలు చూసుకుని కావాలంటే కలుపుకుంటామే. అలాగే మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా అయిపోయింది. చూసారు కదా, ఇగో ఈ విధంగా మనం చేసుకోవాలి. మన కోడిగుడ్డు పొరట ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. మంచిగా వేగిపోయింది. ఇది బయట ఒక 2 days ఉన్నా కూడా పాడవదు అనమాట. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే ఈ వింటర్ సీజన్లో అయితే, వర్షాకాలంలో అయితే బయట ఉన్న 2 days అయినా పాడవదు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం అనమాట. ఇప్పుడు మీకు కలిపి పెడతాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. సరేనా? సరే. కాలిపోతుంది. వేడన్నం, వేడి కూర. ఎవరు చిన్నోళ్ళు తేజు అంటే చిన్నగా పట్టి పొగ పొగ. అత్త కూర బాగా చేస్తావు అత్త. బాగుందా? సూపర్ అత్త, సూపర్ అత్త, బాగుంది. బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందుట్లో ఇది జూన్ నెల కదా, సముద్రంలో ఇప్పుడు అందరూ సముద్రంలోకి వెళ్తున్నారు. ఇవి తెచ్చుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇది మాకైతే పాలసొరలు అంటారు, ఇప్పుడు పాలసొరలు వస్తున్నాయి. అలాగే సొరలు కూడా అంటారు. మరి మీ వైపు ఏమంటారు నాకు తెలియదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్ చేయమని చెప్పండి అందరూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.